గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఖర్జూర నాయుడు అమనమ్మ దంపతులకు 1952లో జన్మించారు రామ్మూర్తి నాయుడు. ఇక 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడుగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు మరణ వార్త సమాచారంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కు బయలుదేరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి నారా లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా హాస్పిటల్కు చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం సాయంత్రం ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు తరలించనున్నారు. ఇక రేపు అంత్యక్రియలు నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. ఖర్జూర నాయుడు అమనమ్మ దంపతులకు 1952లో జన్మించారు రామ్మూర్తి నాయుడు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడుగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు మరణ వార్త సమాచారంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కు బయలుదేరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి నారా లోకేష్ సైతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్కు చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం సాయంత్రం ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు తరలించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఏఐజీ హాస్పిటల్ నుంచి అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ప్రస్తుతం ఆయన పార్థివ దేహం చూడడానికి అక్కడికి ఎవరెవరు వచ్చారు? దీప్తి, చంద్రబాబు కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాద ఛాయలను అనుకున్నానని తెలుస్తుంది. అయితే గత గుండె సంబంధ వ్యాధితో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు ఇవాళ ఉదయం గచ్చిబౌలిని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆ మృతి వార్త తెలిసిన వెంబడే ఆయనకు సంబంధితులు ఏఐజీ హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తున్నారు. అయితే ఉదయం ఏదైతే రామ్మోహన్ నాయుడికి సీరియస్గా ఉందని తెలిసిన వెంబడే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు అమరావతి నుంచి హైదరాబాద్కి నేరుగా చేరుకుని ఐజీ హాస్పిటల్కి వెళ్లారు. ఐజీ హాస్పిటల్లో ఆయన పరిస్థితి తెలుసుకున్నారు. అయితే అంతకుముందే నారా రోహిత్ కూడా అక్కడే ఉన్నాడు. తన తండ్రి దగ్గర చికిత్స చేసే సమయంలో నారా రోహిత్ కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఏదైతే నారా చంద్రబాబు నాయుడుకి స్వయాన తమ్ముడైన రామ్మూర్తి నాయుడు 1994-99 మధ్యకాలంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేయడం, ఆ సమయంలో చంద్రగిరికి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి ఆయన పెద్ద దిగుగా అక్కడ వివరించారు. అయితే దీనికి మృతివాత తెలిసిన వెంబడే నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తన పర్యటన రద్దు చేసుకుని నేరుగా మరి కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్కి రానున్నారు. అయితే మృతివాత తెలిసిన వెంబడే పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. అదేవిధంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏపీ మంత్రులు అనేక మంది, నారాయణతో పాటు దుర్గేష్, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనేక మంది రామ్మూర్తి నాయుడు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి అయితే తెలుపుతున్నారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా మా చంద్రగిరి మండలానికి, నియోజకవర్గానికి తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కూర్చాలని వారు కోరుకుంటున్నారు.
చేరుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేట నుంచి ఏఐజీ హాస్పిటల్కి చేరుకుంటారు. అయితే ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్న అనంతరం ఆయన మృతదేహాన్ని ఎవరైతే ఆయన బంధువులు కానీ ఆయన సన్నిహితులు ఇప్పటికే చాలా మంది ఏఐజీ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. అక్కడ నుంచి ఆయనని నేరుగా చంద్రగిరికి నారవారిపాలెంకి తీసుకుపోతారు. నారవారిపాలెంకి తీసుకుపోయి రేపు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. దీప్తి. ఎస్, అలానే ఆర్కే ప్రెజెంట్ ఆయన పార్థివ దేహం ఎక్కడుంది? సో అంత్యక్రియలకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం అయితే రామ్మూర్తి నాయుడు మృతదేహం అయితే ఏఐజీ హాస్పిటల్లోనే ఉంది. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన మృతదేహాన్ని నారవారిపాలెంకి తీసుకెళ్లే అవకాశం ఉంది. రేపు ఉదయం 10-11 గంటల ఆ మధ్య సమయంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. దీప్తి. అలాగే ఇప్పుడు ఏజీ హాస్పిటల్ వద్దకు ఎవరెవరు వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? అయితే ప్రస్తుతం ఉదయం నుంచి ఆయన ఏదైతే క్రిటికల్గా ఉందని రామ్మూర్తి నాయుడు క్రిటికల్గా ఉందని తెలిసినప్పుడే నారా లోకేష్ బాబు అయితే ఉదయం ఇక్కడ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన తనయుడు హీరో నారా రోహిత్ అక్కడే ఉన్నాడు. అయితే కొందరు ఆయన రామ్మూర్తి నాయుడు సన్నిహితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం ఆయన సందర్శించి చూసి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని నారా రోహిత్తో నారా లోకేష్తో వాళ్ళు సంభాషణ చేసినట్టు తెలుస్తుంది. అయితే అనంతరం కొందరు అభిమానులు అక్కడికి వచ్చారు. అయితే నారా చంద్రబాబు నాయుడుతో పాటు బీఐపీలో వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైతే బందోబస్తు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినైతే ఇప్పటివరకైతే లోపలికి అనుబంధించలేదు. చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ఆయనకు భద్రతా చర్యల నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకైతే కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఆయన రామ్మూర్తి నాయుడుకి అయితే ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చి ఆయనను పరామర్శించి నారా లోకేష్ను పరామర్శించారు. అదే తర్వాత నారా రోహిత్తో వాళ్ళు మాట్లాడి ఆయనను కూడా పరామర్శించారు. కుటుంబ సభ్యులకైతే వాళ్ళు సానుభూతి చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు అయితే ఎవరైతే ఇప్పటి వరకు రాలేదు, నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి నేరుగా ఏఐజీ హాస్పిటల్కి వస్తున్నాడు. దీప్తి. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. ఖర్జూర నాయుడు అమనమ్మ దంపతులకు 1952లో జన్మించారు రామ్మూర్తి నాయుడు. ఇక 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడిగా పేరొందారు. ఇక రామ్మూర్తి నాయుడు మరణ వార్త సమాచారంతో ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ఆ పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కు బయలుదేరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలున్న మంత్రి నారా లోకేష్ సైతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా హాస్పిటల్కు చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం సాయంత్రం ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు తరలించనున్నారు. ఇక రేపు అంత్యక్రియలు నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. రామ్మూర్తి నాయుడు స్మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితమే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళైతే మృతి చెందారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని
నారావారిపల్లి నుంచి మా ప్రతినిధి రాము లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, రామ్మూర్తి నాయుడు మరణ వార్త విన్న వెంటనే ఆ గ్రామస్తుల నుంచి ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఇవాళ పరమపదించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం నారావారిపల్లిలో ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే తీవ్రమైనటువంటి విషాద ఛాయలైతే నెలకొన్నాయి. ఇప్పటికే బంధుమిత్రులందరూ కూడా నారావారిపల్లికి పూర్తి స్థాయిలో కూడా హాజరయ్యారు. మొత్తం మీద మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఉన్నటువంటి ఏర్పాట్లు, అంటే రేపు జరగబోయేటువంటి నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి అతిరథ మహారథుడు పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే రామ్మూర్తి నాయుడు కుటుంబానికి అతి సన్నిహితులు అయినటువంటి నాయకులు మన దగ్గర ఉన్నారు. సార్, చెప్పండి, ఇక్కడ ఏం జరగబోతుంది, ఎటువంటి చర్యలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు, ఎప్పుడు భౌతిక కాయం ఇక్కడికి రాబోతుంది సార్? యాక్చువల్గా ఈరోజు రావాల్సింది, ఇంకా బంధుమిత్రులు అంతా కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత రేపు పొద్దున వస్తారు. అందరూ వచ్చి రేపు పొద్దున వచ్చి రేపు ఈవినింగ్ కల్లా కర్మక్రియలన్నీ కూడా జరుగుతాయని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఇంకా పెద్ద ఆయన గారు ఇప్పుడే వచ్చారు హైదరాబాద్కి. పోయేసి అక్కడ పోయి చూసిన తర్వాత అన్ని ఏర్పాట్లు కూడా అందరూ వస్తున్నారు. అధికారులు కానీ ఇక్కడ నాయకులంతా కూడా వచ్చి, చాలా బాధాకర విషయం చెప్పాలంటే, ఆయన మాకు 94 నుంచి 99 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పిలవడం, ఎంత అభిమానించేవాడు అంటే అంత అభిమానించేవాడు. కొన్ని 10 సంవత్సరాల నుంచి పాపం ఆరోగ్యం లేకపోయినా కూడా మాకెంతో అభిమానించేవాళ్ళం. చాలా మాకు ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశాడు. ఓవర్ హెడ్ ట్యాంకులు అయితేనేమి, రోడ్లు అయితే పోయి అడిగితే లేదు అనకుండా చేసినాడు. అటువంటి నాయకుడు మేము కోల్పోయినామంటే మాకు చాలా బాధాకర విషయం. చెప్పాలంటే ఇంక చెప్పుకోలేనంత ఇదిగా ఉంటుంది. అటువంటి నాయకుడిని కోల్పోయాము. సార్, ఆయన 5 ఏళ్లుగా కూడా ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గానికి సేవలు అందించారు. ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే విధంగా ఉన్నారు. అంతేకాకుండా తలలో నాలుగు కూడా అందరికీ వ్యవహరించారు సార్. చాలా బాగా, అసలుకి ఎవరైనా పేరు పెట్టి పిలుస్తాడు. ఎటువంటి వాళ్ళైనా సరే వచ్చినాడంటే ఆటోమేటిక్గా మనకు ఏనైనా బాగుండవా పేరు పెట్టి పిలిచి అందరినీ అభిమానించి చేస్తాడు. మీరంతా కూడా బాగుండండి, అభివృద్ధి చేయాలా, మీ ఊరికి ఏం కావాలని ప్రతి ఒక్కటి అడిగి చేసేవాళ్ళు. చాలామంది పోయిన వాళ్ళు కూడా రెస్పాన్స్ అయ్యారు. అతనంటే కూడా అధికారులు కూడా వచ్చి చెప్తే పనులన్నీ కూడా కరెక్ట్గా జరిగేవి. ఎవ్వరు కూడా ఎక్కడ తగ్గేది లేదు. అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరిగింది. నారావారిపల్లి ఇప్పటికే శోక సందర్భంలో కూడా మునిగిపోయింది. వాళ్ళ బంధుమిత్రులంతా కూడా మాట్లాడిన పరిస్థితి వచ్చింది. నారావారిపల్లిలో మేము రాజకీయాలకు ఓనమాలు నేర్చుకునేటప్పుడు మా చేతులు నడిపించి, మాకు రాజకీయాల ఓనమాలు నేర్పించి, ప్రజలతో ఎట్ట మమేకం అవ్వాలి, ప్రజలతో ఎట్ట మింగిలయ్యి ప్రజా సేవ చేయడానికి ఏ మార్గాలు ఎంచుకోవాలి, ఎట్ట సేవ చేస్తే మన ప్రజల దగ్గర అవుతామని మాకు నేర్పించిన నాయకుడు మా రామ్మూర్తి అన్న. అటువంటి మహానేతకి రోజు మాకు దూరం అవడం నిజంగా కూడా చాలా బాధ ఇస్తుంది. ఏ అధికారినైనా కానీ ఏ చిన్న వ్యక్తి పోయి అడిగినా పనుల విషయంలో వాళ్ళ పనులు చేసి పెట్టి చాలా చేరువయ్యారు. కార్యకర్తలకి, నాయకులకి చాలా చేరువయ్యి ప్రతి ఒక్క వ్యక్తి పిలిచిందో తడవగా వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కానీ ఎలాంటి ఇబ్బందులు అయినా పరిగెత్తం నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చిన గొప్ప నేత. అటువంటి మహానేత ఈరోజు మా మధ్య లేకపోవడం ఈ ప్రాంతానికి, మా పార్టీకి కూడా తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇటు నారా కుటుంబానికే కాకుండా టీడీపీ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. ప్రతి ఒక్కరూ కూడా ఆ శోకతప్ప హృదయాలతో కూడా బాధపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మీకు ఎటువంటి సాన్నిహిత్యం ఉందంట? ఈరోజు నారా రామ్మూర్తి నాయుడు గారి మరణం విన్న వెంటనే మా అందరికీ కూడా చంద్రగిరి మండలంలో కూడా చాలా బాధ. ఎందుకంటే ఆయన తక్కువ సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఒక మంచి నాయకుడిగా ముద్రించుని. కాబట్టి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా మాకందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. మీరు కంటతడి పెడుతున్నారు, మీకు ఎట్లా బంధువు అవుతారు? ఏమి మేము పార్టీలో 70 నుంచి పెద్ద ఉన్నాం. 94 నుంచి రామ్మూర్తి నాయుడుతో నాకు ఎంతో అనుబంధం. రామ్మూర్తి అన్న మేము కుటుంబాలుగా ఉన్నాము. మేమెంతో కలిసిమెలిసి ఆయన ఎలక్షన్లుగా అన్నిట్లో తిరిగి 24 గంటలు కుటుంబంగా నాన్నగారు నేను ఉండిందని. నాకు ఈరోజు 10 నుంచి నాకు ఇంట్లో వల్ల కాలేదు, నాకు నడువు నిలవలేదు.
మాకు మంచి నాయకుడు పోయినాడు. మాకు చంద్రగిరే కాదు, చిత్తూరు జిల్లాకు ఎంతో లోటైన నాయకుడు పోయినాడు. ఎంతో ఇది మాకు ఎవరు అడిగినా ఏమడిగినా పనిచేసి పెట్టే నాయకుడు. ఆరోగ్యం బాగలేకుండా ఇది అయినప్పుడే అందరికీ నడువులు ఇరిగిపోయినాయి. మాకు రాబోతున్నదో మాకు ఎంతో అనుబంధం. మేమెంతో కలిసిమెలిసి ఒక ఆడబిడ్డగా ఎప్పుడు ఆయనతో కూడా తిరిగిందాన్ని. నియోజకవర్గం అయితే ఎక్కడికైతే నేను తిరిగిందని నన్ను కూడా ఎక్కించుకోపోయి అమ్మ ఫోన్ చేసినావా లేదా, తిన్నావా లేదా అని అడిగే నాయకుడు. మాకట నాయకుడు ఈరోజు పోయినాక నాకు ఎంతో బాధగా ఉంది. 10 నుంచి మాకు కాళ్ళు చేతులు కూడా ఆడడం లేదు. అట నాయకుడు పోయినాడు. మాకెంతో లోటు అయిపోయింది. మాకే కాదు, మా మండలం మా నాయకులకి అందరికి కూడా అంత లోటు అయిపోయింది. కుటుంబంలో కూడా ఎంతో లోటు. రామ్మూర్తి నాయుడు లేనిది ఎంతో లోటు. అందరికీ ఆ కుటుంబంలో కూడా అంతా సన్నిహితంగా ఉండి నాయకుడు పోయినాడు. ఈరోజు మాకు ఎంతో బాధగా ఉంది. తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. రామ్మూర్తి నాయుడు కుటుంబానికి సత్సంబంధం ఏంటి అంటే చాలామంది ఇప్పటికే నారావారిపల్లికి చేరుకున్నారు. ఆయన మృతి ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. నారావారిపల్లి అందరూ బంధువులు చుట్టాలు అందరూ వచ్చేసారు. అందరూ తట్టుకోలేని బాధలో ఉన్నారు. ఆయన ఇంత హఠాత్తుగా చనిపోతాడని ఆయన ఎవరు ఆలోచించలేదు. కనీసం పెళ్లి వరకన్నా ఉంటాడని మేము అనుకున్నాము. ఇంత హడావిడిగా చనిపోవడం అని ఎవరు జీర్ణించుకోలేకుండా బాధపడుతున్నాం. 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి చేదోడు వాదుడుగా ఉన్నటువంటి వ్యక్తి. రోడ్లు కావచ్చు, తాగునీటి వసతి అన్ని కూడా కల్పించారు. నాకు చెప్పలేను, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. నాకు ఆ టెన్షన్లో ఉన్నాను. నేను అవన్నీ ఏమి చెప్పలేను. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నారావారిపల్లిలో మనం చూసుకున్నటువంటి విశాలమైనటువంటి సంఘటనలు ఇప్పటికే కూడా పూర్తిగా కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే రామ్మూర్తి నాయుడు సొంత గృహం ఏదైతే ఉందో నారావారిపల్లిలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయన యొక్క భౌతిక కాయం ఇక్కడికి చేరుకున్నటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఏంటి అనేటువంటిని కూడా పూర్తిగా కూడా ఇప్పటికే కూడా ఏర్పాటు చేసుకునే దానికి చేర్చారు. సార్, ఎటువంటి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించి కుటుంబీకులు ఇప్పుడు ఇక్కడ చేరుకుంటున్నారు, ఎటువంటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి సార్? అంటే ప్రతి ఒక్కరూ కూడా చూసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు అంటే భౌతిక కాయం హైదరాబాదు నుంచి నారావారిపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఏంటి అనే వాటి మీద పూర్తిగా కూడా కసరత్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నారావారిపల్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి చుట్టుపక్కల కూడా పూర్తిగా కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే వచ్చారు. నారావారిపల్లి మొత్తం కూడా శోకసంద్రంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. 1994 అంటే దాదాపు 99 వరకు 5 సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క రామ్మూర్తి నాయుడు మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఈ యొక్క ఎమ్మెల్యే చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పూర్తిగా కూడా తను ఆ సేవలు అందించారు. అందరిలో కూడా తలలో నాలుగుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మనకు అన్ని రకాలుగా కూడా ఆదుకున్నారు అనేటువంటిది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, కలెక్టర్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే నారావారిపల్లికి చేరుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ సౌకర్యాలన్నింటినీ కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంది అంటే మంత్రి మండలికి సంబంధించిన కావచ్చు, శాసనసభ్యులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా ఆ నారావారిపల్లికి ఆ త్వరలో చేరుకోనున్నారు. భౌతిక కాయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సందర్శించి ఆ పూలమాలలు అర్పించనున్నారు, నివాళులు అర్పించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు తెలంగాణకి సంబంధించి, అదేవిధంగా
అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే పూర్తిగా కూడా శ్రద్ధాంజలి ఘటించినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వారి యొక్క కుటుంబ సభ్యులకు దేవదేవుడు పూర్తిగా కూడా మనోధైర్యాన్ని కల్పించాలనేటువంటిది కూడా వాళ్ళ యొక్క నోటి మాటల్లో ఇప్పటికీ చెప్పడం జరిగింది. నారావారిపల్లి మనం చూసుకున్నట్టయితే ఏ ఇంటిలో వాళ్ళని కదిలించినా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఆ నారావారిపల్లి మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. అంటే ఎవరిని కదిలించినా రామూర్తి నాయుడు తమ మధ్య ఇక లేరు అన్నటువంటి వార్తను పూర్తిగా కూడా ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కలెక్టర్లు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా పూర్తిగా కూడా సమీక్షించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవ్వరూ కూడా భౌతిక కాయాన్ని సందర్శించడానికి వచ్చిన ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిగా దగ్గరుండి చేసుకోవాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు అనేటువంటి నేపథ్యంలో కూడా ఉన్నతాధికారులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అతిరథ మహారథులందరూ కూడా వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నారావారిపల్లిని మొత్తం కూడా శుభ్రపరుస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ సౌకర్యాలన్నింటినీ కూడా కలిపి చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. సార్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చేస్తారు? ఓకే. కలెక్టర్ వెంకటేశ్వర్లు దగ్గరుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయనకు సంబంధించి ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇప్పటికే నారావారిపల్లికి చేరుకున్నారు. అదేవిధంగా నారా కుటుంబానికి సంబంధించినటువంటి బంధుమిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే నారావారిపల్లికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంటే కార్యక్రమాలు ఏవేవి జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తిగా కూడా సమీక్షిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా మంచినీటి సౌకర్యం కావచ్చు, వచ్చిన వాళ్ళందరికీ ఆ యొక్క చలువు పందిళ్ళు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా అంత్యక్రియలు అయ్యేంత వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ చేసేటువంటి పరిస్థితిని అయితే మనం చూసుకోవచ్చు.